ఈ రోజు మన స్టోరీ ఏంటంటే యోబు గారు. మనందరికీ తెలుసు యోబు గారి గురించి. ఎంతమందికి తెలుసు? అరే ఎవరికి తెలుసా? వెరీ గుడ్. ఊజు దేశంలో యోబు అనే ఒక మనుష్యుడు ఉన్నాడంట. అతడు యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, చెడుతనమును విసర్జించువాడంట, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడంట. ఎవరు? యోబు గారు. ఏమి విడిచిపెట్టారు ఆయన? ఏది ఇష్టం ఆయనకి? డైలీ ఏం చేసేవాళ్ళో తెలుసా మీకు? ప్రార్థన చేసేవాళ్ళంట. ఆయనకి 10 మంది పిల్లలు ఉన్నారంట. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 3 అమ్మాయిలు 7 అబ్బాయిలు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు? ఆయన బహు ఆస్తిపరుడంట, చాలా ఆస్తిపరుడంట. ఆయన దగ్గర ఆస్తి ఏమేమి ఉందో తెలుసా? వినడానికి రెడీగా ఉన్నారా? ఆయన దగ్గర 7,000 గొర్రెలు ఉన్నాయంట. హల్లెలూయా. 3,000 ఒంటెలు ఉన్నాయంట. ఏమున్నాయి? నేను అడుగుతాను, మళ్ళీ గుర్తు చేసుకోండి, జ్ఞాపకం ఉంచుకోవాలి. 7,000 గొర్రెలు ఉన్నాయంట, 3,000 ఒంటెలు ఉన్నాయంట. ఎడ్లు ఎంతమందికి తెలుసు? మనకి అందరికి తెలుసు కదా. అవి 500 జతలు ఉన్నాయంట, అంటే 1000 ఎడ్లున్నాయంట. ఆడగాడిదలు వచ్చి 500 ఉన్నాయంట. అబ్బా ఎన్ని ఉన్నాయిరా! మనకు ఒక్క గేదుంటే ఎంత రిచ్రా మనం అసలు కదా. ఒక్క గొర్రె ఉంటే మనం ఎంత రిచ్ అయిపోతాం. ఆహా, నేనే పెద్ద గొర్రెలు, నా దగ్గర చాలా ఉన్నాయి. మన దగ్గర ఒక గొర్రె ఉంటే మనకి 100 గొర్రెలతో సమానం కదా. కానీ ఆయన దగ్గర పనివారు కూడా బహుమంది ఉన్నారంట, అంటే చాలా మంది పనివాళ్ళు ఉన్నారంట. ఆయన అన్ని విషయంలో కూడా దేవుని యందు కృతజ్ఞతలు చెల్లించేవాడంట. వాళ్ళ పనివారి విషయంలో అయితేనేంటి, వాళ్ళ పిల్లల విషయంలో ఏంటి, ఆయన ప్రతిరోజు దేవునికి ప్రార్థిస్తూ ఉండేవాళ్ళంట. ఎంత మంచి వ్యక్తి! అసలు చెడుతనం చేయలేదంట, అంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టల, కొట్టలేదు, తిట్టలేదు, ఎవరికి హాని చేయలేదు. చక్కగా దేవుని యందు మాత్రమే భయభక్తులు కలిగి ఉన్నాడంట. ఇలాంటి వ్యక్తికి ఎంత శ్రమ వచ్చింది! అరే మంచోళ్ళకి ఎక్కడైనా శ్రమలు వస్తాయా? రావు కదా. కానీ యోబు గారికి ఒక మంచి శ్రమ వచ్చింది, చాలా పెద్ద శ్రమ. ఏం జరిగిందంటే, గాలిగా అటు ఇటు తిరుగుతూ ఉండేది ఎవరు? సాతాను. వెరీ గుడ్, కొట్టండి క్లాప్స్. వాడికి పని పాట ఏముండదు. వాడికి ఎలా ఉంటుందంటే, ఎక్కడ ఏ పని జరుగుతున్నా దేవుని పని, దాన్ని చెడగొట్టడానికి కోసమే వాడు ఉంటాడు. ఎక్కడ దేవుని పని చేస్తున్నా కానీ ఎక్కడికి వెళ్ళనివ్వడు. ఈ రోజు ఏం జరిగిందో చూసారు కదా. మార్నింగే బయలుదేరాం మేము. అయితే మా బండి ఆగిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కరెంట్ లేదు. గాడ్ గ్రేస్ వల్ల మళ్ళా కరెంట్ వచ్చింది. మళ్ళా చిన్న ట్రబుల్. ఇప్పుడు వరకు మనకి ఏదో ఒక ఇబ్బంది సాతానుగాడు చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు ఆయన పనిని ఆటంకపరచడానికి వాడు రెడీగా ఉన్నా, కానీ దేవుడు రెడీగా ఉన్నారా? దేవుడు ఊరుకుంటారా? ఆయన పిల్లలకి ఏదైనా అడ్డు చేస్తే ఊరుకోడు. ఓకే. అయితే ఒకరోజు సాతాను గడు ఏం చేశాడంటే, ఆడికి పని పాటే ఉండదు కదా, ఆడెవరిని చెడగొడదామా అని తిరుగుతాడు. అటు ఇటు తిరుగుతా దేవుని దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి అంటే అక్కడ యోబు గారి గురించి తెలిసి, యోబు గారు దేవునికి తెలుసు కదా ఆల్రెడీ, మళ్ళీ వీడు చెప్పాలా? వెళ్ళి మీకు యోబు తెలుసు కదా అని దేవుడి దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేశాడంట. నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి, నువ్వు ఆస్తి ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, పనివారిని ఇచ్చావు, అందుకని అతను అంతలా నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకని నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, అవన్నీ తీసేసి చూడు, అప్పుడు నీ యోబు నీకేం చేస్తాడో చూద్దాం అని ఛాలెంజ్ చేశాడంట. దేవుడు అన్నారంట. సాక్ష్యం ఎవరో తెలుసా యోబు గారికి? ఎవరు? దేవుడే సాక్ష్యం చెప్పారు. అసలు ఎంత గొప్ప ఆశ్చర్యుడా! మన కోసం ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారా? నువ్వు మంచిదానివి అని నీ ఫ్రెండ్ ఎప్పుడైనా సాక్ష్యం చెప్పిందా? లేదు. నా ఫ్రెండ్ నాకు ఎప్పుడైనా సాక్ష్యం చెప్పారా? లేదు. కానీ యోబు గారికి దేవుడే సాక్షిగా ఉన్నారంట. అయితే సరే, నువ్వు ఏదైనా చెయ్యి, నేనుంటాను. దేవుడు అన్నారంట, నువ్వు ఏదైనా చేసుకో, అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు తీయడానికి నీకు అవకాశం ఇవ్వడం లేదు. కానీ నువ్వు ఏదైనా చెయ్యి, అంటే అతన్ని ఎంతగానైనా హింసించుకో, కానీ అతను నన్ను మాత్రం మర్చిపోడు అని దేవుడు ఛాలెంజ్ చేశారంట. ఎవరితో? సాతానుతో. ఓకే, చూసుకుందామని వచ్చేసింది. మళ్ళా లోకానికి వచ్చేసి మొదలెట్టింది. ఏం చేయాలి అని ఆలోచించింది. ఫస్ట్ అతనుకున్న ఆస్తిని చెడగొట్టడానికి గొర్రెలు తనకి ఏవేవైతే ఉన్నాయో
ఏదేదైతే ఉన్నాయో అవన్నీ కూడా చంపేసింది. అయినా కానీ ఆయన బాధపడుతున్నారు, కానీ దేవుడు ఇచ్చారు కదా, దేవుడే తీసుకున్నారని సైలెంట్గా ఉన్నారు. తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చారంట. ఆయన వచ్చి ఏం చెప్పారు, అతని పిల్లలు చనిపోయారు అని చెప్పారంట, 10 మంది పిల్లలు. అరే మీ మమ్మీ వచ్చింది, రండి ఎలా రండి, డిస్టర్బ్ చేయకుండా. అయితే తర్వాత ఏమైంది, వాళ్ళ పిల్లలు 10 మంది చనిపోయారు. అరే మన ఇంట్లో మన కన్న పిల్లలు ఒక్కళ్ళ చనిపోతే అమ్మ ఎలా ఏడుస్తుంది, అసలు అమ్మ అన్నం తింటదా, ఎంత అలాంటిది యోబు గారికి 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోయారంట. ఆయన ఎలా ఎంత బాధపడి ఉంటారు. అంతేకాదు ఆయన ఆస్తి పోయింది, ఆయనకున్న పిల్లలు చనిపోయారు, ఆయనకి వ్యాధి వచ్చిందంట, పుండ్లంట, గోక్కోవడానికి కూడా చిల్ల పెంకుతో గోక్కునే వాళ్ళంట, బూడిద పోసుకొని ఉండేవాళ్ళంట తట్టుకోలేక. అంతలా శ్రమలు వచ్చాయి. అయినా ఆయన వల్ల యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకునేను అని అనేవాళ్ళంట. ఆయనకే మహిమ కలుగును కాకని దేవుని స్తుతిస్తా ఉండేవాళ్ళంట. ఏం పోయింది ఆయనకి, ఫస్ట్ ఆస్తి పోయింది, తర్వాత పిల్లలు పోయారు, నెక్స్ట్ పుండులు, ఆయన స్కిన్ అంతా అంటే ఆయన వ్యాధి వచ్చింది, నెక్స్ట్ వాళ్ళ భార్య కూడా అంటే దేవుణ్ణి, నువ్వు ప్రేమిస్తున్న దేవుణ్ణి దూషించి చచ్చిపో అని అందంట. ఆవిడ మంచిదే, కానీ ఈయన బాధను చూసి తట్టుకోలేక అలా అందంట. చూసారా, వెంట మనకి ఒక్కరోజు చిన్న ఆపద వస్తేనే మనం ఏం చేస్తాం, దేవుడు ఏం చేశారు నాకు, ఏంటి నాకు ఈ ఆపద ఏంటి అని అంటాం కదా. పిల్లలు వీటింటున్నారా అటింటున్నారా అంటామా లేదా. మనకి దేవుడు ఫస్ట్ ప్లేస్ ఇవ్వలేదు అంటే స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ కానీ స్కూల్ ఫస్ట్ కానీ రాలేదే అనుకో, లేదా ఫెయిల్ అయ్యామనుకో, మనం ఏమంటాం, దేవుడు నన్ను ఎప్పుడు అలాగే చేస్తారు, అంతేగాని నేను చదవలేదు లేకపోతే నాకు రాలేదు అని మనం ఫీల్ అవ్వం, దేవుడి మీద వేసేస్తాం కదా. కానీ యోబు గారు అలా అనలేదు. యోబు గారు ఏమన్నారు, దేవుడే ఇచ్చెను దేవుడే తీసుకునేను అని అన్నారంట. దేవుని నామానికే మహిమ కలుగును గాక అన్నారంట. అయితే అందరూ వెళ్ళిపోయారు, ఒంటరిగా కూర్చున్నారు, బూడిదలో కూర్చొని ఆ పుల్లులు ఊరికే పాపం గీక్కుంటా కూర్చున్నారు. తర్వాత వాళ్ళ స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చారంట. వాళ్ళు ఫస్ట్ నుంచి చూస్తానే ఉన్నారు, గమనిస్తారు. యోబు గురించి వాళ్ళకి తెలుసు కదా, యోబు గారు మంచి వ్యక్తి అని తెలుసు, ఆయన యథార్థవంతుడని తెలుసు, న్యాయవంతుడని తెలుసు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని తెలుసు, చెడుతనమును విసర్జించిన వాడని తెలుసు. వాళ్ళు ఏమన్నా కానీ చూసి వాళ్ళల్లో ఒక ఫ్రెండ్ కూడా దూషించడం మొదలు పెట్టాడంట. అయితే ప్రతిదానికి దేవుని హెచ్చిస్తానే ఉన్నాడు. మనం అనుకోండి, మన ఫ్రెండ్ ఏదన్నా మనం ఆపదలో ఉంటే, నీ దేవుడు నీకు ఏం చేశాడు అంటే ఆలోచించేస్తాం, ఏమని నిజమే కదా, నా దేవుడు నాకు ఏం చేశారు, నేను ఒకవేళ దేవుడు నాకు మంచి చేస్తే నేను ఈ స్థితిలో ఉండనుగా అని వెంటనే థింక్ చేసేస్తాం కదా. కానీ యోబు గారు దేవుడిని ఒక్క చిన్న మాట కూడా అనలేదంట. ప్రతిదానికి కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తానే ఉన్నారంట. కానీ ఆయన తగ్గించుకున్నారు. అక్కడ మనం చూడాల్సింది ఏంటి అని అంటే, దేవుని యందు మాత్రమే భయము భక్తి కలిగి ఉన్నారు. మనుషులు ఎవరి మాట ఆయన వినలేదు. ఆయన తనంతటికి తానే తగ్గించుకున్నారు కాబట్టి దేవుడు ఆయన పెట్టిన పరీక్షలో ఆయన ఏమయ్యారు, విన్ అయ్యారు. అంటే అపవాదిగాడి ముందు దేవుడు గెలిచారు. ప్లస్ ఎవరు గెలిపించారు, యోబు గారు. ఆయనకి సాక్షిగా ఉన్న యోబు గారు దేవుణ్ణి గెలిపించారు. అపవాదిగాడు ఏమయ్యాడు, చిన్న మొహం వేసుకొని తిరుక్కుంటూ ఇంటికి వచ్చి మళ్ళీ లోకంలో పడ్డాడంట, ఓడిపోయాడు కదా. దేవుడికి ఎంత, ఇప్పుడు యోబు గారికి ఎంత అయితే ఆస్తుందో దేవుడు మళ్ళా ఇచ్చేశారంట. ఆయన్ని ఎంతలా హెచ్చించారు అని అంటే, ఆయన దేశంలో ఆయనకి మించిన ఆస్తిపరులు లేరంట. చూసారా పిల్లలు, మరి మనం కూడా ఎప్పుడైనా సరే మనకి ఏదన్నా చిన్న ఆపద వస్తే, దేవుడేంటి నాకు ఇలా చేశాడు, దేవుడు నన్ను పట్టించుకోరా అని అనకూడదు. ఎందుకు అని అంటే, దేవుడు ఎప్పుడు కూడా పరీక్షిస్తారు, అంటే పరిశోధిస్తారు అంతే, అంతేగాని శోధించరు. మనల్ని శోధించేది ఎవరు, సాతాను. ఎప్పుడైనా వాడికి వెళ్ళి తిప్పుకోవాలి అని చూస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తారు, మనల్ని కాపాడుతూనే ఉంటారు, పరీక్షిస్తారు. ఆయన మనల్ని కొనుక్కున్నారు. మన తల్లిదండ్రులైనా సరే మనం ఒకప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత మన తల్లిదండ్రులు మనం విడిచిపెడతామేమో. ఎందుకని, ముసలోళ్ళు అయిపోయారు, ఎవరు చూస్తారులే, నా ఫ్యామిలీ ఉంది అని మన తల్లిదండ్రులు మనం విడిచిపెట్టేస్తామేమో, పెద్దోళ్ళు అయిపోయారని. కానీ దేవుడు వృద్ధాప్యం అందు కూడా ఎత్తుకొని ముద్దాడే దేవుడు అంట.
చూసారా మరి యోబు గారి జీవితంలో ఏ విధంగా అయితే ఆయన కోల్పోయి ఎన్ని పొందుకున్నాడు. మనం కూడా అలా పొందుకోవాలి అని అంటే ఒక్కటే, ఏంటది? ఇంకా అరే స్టోరీలోనే కదరా ఇప్పుడు చెప్పింది. ఇంకా దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకంగా ఉంటే చాలు. ఆయన నాకు చేశారు, ఆయనే తీసుకున్నారు, ఆయనకి స్తుతి కలుగును గాక. ఇదే ఆయన వాడింది, వేరే ఏం లేదు. సో మనం కూడా మన జీవితంలో చిన్న ఆపద వచ్చినా, చిన్న ఆటంకం వచ్చినా, ఏదన్నా డల్ అయిపోయినా ఎప్పుడు కూడా డల్ అవ్వద్దు. ఓకేనా? దేవుడు ఇచ్చారు, ఆయన తీసుకున్నారు, దేవుని మహిమ కలుగును గాక. అంతే మనం చేయాల్సింది. ఓకేనా పిల్లలు? అలా ఉండడానికి రెడీగా ఉన్నారా? ఓకేనా? యోబు గారి స్టోరీ నచ్చిందా మీకు? ఒక చిన్న క్వశ్చన్ అడగనా? సరే, యోబు గారి దగ్గర బాగా వినండి. యోబు గారి దగ్గర పనివారు ఉన్నారు కదా, ఎంతమంది? దాన్ని వర్డ్ చెప్పు, నెంబర్ అవసరంలా. నేను ఒకటి అన్నాను కదా, చాలా మంది అని అనలా నేను. వెరీ గుడ్, చెప్పు, క్లాప్స్ కొట్టండి. బహుమంది పనివారు ఉన్నారు. ఓకేనా? ఒంటెలు, యోబు గారి దగ్గర ఎన్ని ఒంటెలు ఉన్నాయి? వెరీ గుడ్. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? ఎన్ని ఆడగాడిదలు ఉన్నాయి? ఎన్ని ఎడ్లున్నాయి? వెరీ గుడ్. సో మనం కూడా ప్రతి విషయంలో కూడా ఇలాగే జ్ఞానము కలిగి నేర్చుకున్నవన్నీ కూడా అనుసరించాలంట. మనం నేర్చుకొని మన దగ్గరే ఉంచుకుంటాం, మనకు వస్తాయా? దాన్ని మనం ఫాలో చేస్తేనే కదా మనకు అలవాటు అవుతాయి. మనం కూడా ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి మనం కూడా ఆయన వెంబడించాలి. ఓకేనా? స్టోరీ నచ్చిందా? ఓకే.